మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ అయితే చాలా మంది అభ్యర్థులకి ఏంటంటే ఈ జూనియర్ సివిల్ జడ్జికి కోచింగ్ విషయంలో కన్ఫ్యూజ్ ఉంటుంది సార్. ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఎలా ఎంపిక, కోచింగ్ సెంటర్ కూడా చాలా తక్కువనే అనుకుంటా. సో మీరు అడిగితే ఏం చెప్తారు సార్ దాని గురించి, కోచింగ్ విషయం గురించి? కోచింగ్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అరోరా జ్యుడిషియల్ అకాడమీ అని చెప్తానండి. ఎందుకంటే మేము నాట్ ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ కోచింగ్, మేము పర్టికులర్గా వాళ్ళకు ఎవ్రీడే వాళ్ళని మేము గైడ్ చేయడంతో పాటుగా ఆల్వేస్ వాళ్ళను మానిటర్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో వాళ్ళకు కొన్ని సివిల్ యాక్ట్స్ క్లాసెస్ జరిగాయి అనుకోండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే వరకు వాళ్ళకు జరిగిన క్లాసెస్ పైన సాటర్డే ఆ జరిగిన క్లాసెస్ పైన వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం, మెయిన్స్ ఎగ్జామ్. ప్రతిరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాం, సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. ఇలా వాళ్ళను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి, అంటే మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్కు మనం ఇప్పటి నుంచే చాలామంది పిల్లలు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే ప్రిలిమ్స్ అట్ ది సేమ్ టైం మెయిన్స్ రెండు కూడా సైమల్టేనియస్గా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకేంటంటే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. అందులోనూ ఇంకా చాలామంది పిల్లలు చేసేటువంటి తప్పు ఏంటంటే బేర్ యాక్ట్స్ను పక్కన పెట్టేస్తారండి. బేర్ యాక్ట్స్ని పక్కన పెట్టి బయట మార్కెట్లో ఏదో చిన్న చిన్న గైడ్స్ లాంటివి దొరుకుతాయి, అవి ప్రిపేర్ అవుతారు. అవి ప్రిపేర్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు. వీరు ఎంతసేపు బేర్ యాక్ట్ మీద, అంటే కంప్లీట్గా ఒక సెక్షను దాని సబ్సెక్షన్కు సంబంధించినటువంటి కంటెంట్ పైన పూర్తి నాలెడ్జ్ ఉంటేనే ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని పిల్లలు కొన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఏంటంటే అదే వాళ్ళు కోచింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమేంటంటే కోచింగ్తో పాటు మెంటార్షిప్, గైడెన్స్, ఎవ్రీ వీక్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఎవ్రీ డే ప్రిలిమ్స్ మాక్ టెస్ట్లు, ఇలా డిఫరెంట్ వేస్లో వాళ్ళను రెడీ చేసి వాళ్ళని ఎగ్జామ్కు వాళ్ళను పర్ఫెక్ట్గా మేము డిజైన్ చేస్తూ ఉంటాం. సార్ చాలామంది గృహిణులు ఉంటారు, కొంచెం పేదవారు ఉంటారు. ఇప్పుడు మహానగరాలకు వచ్చి కోచింగ్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది, ఆర్థిక సమస్య ఉండదు. అలాంటి వారికి ఆన్లైన్ వేదికగా ఏదైనా అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి, మనం ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లోను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్లైన్లో అయితే మనకు అరోరా అకాడమీ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకునేసి మనం లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ లైవ్ జాయిన్ అవ్వలేకపోతే రికార్డింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఆఫ్లైన్ రావాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మన అశోక్ నగర్లో ఉన్నటువంటి అరోరా జ్యుడిషియల్ అకాడమీ క్యాంపస్ను విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, చాలామంది ఇప్పుడు ఆఫ్లైన్కి రావడం ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆన్లైన్లో అది ఏదో ఒక చిన్న రీల్ చూసినట్లు, లేకుంటే చాలాసేపు మొబైల్ను చూడలేకపోవడము, హెడేక్స్ రావడము, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఇలా ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి, నెంబర్ ఆఫ్ హాస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి చుట్టూ, సో ఇక్కడే హాస్టల్స్లో స్టే చేసి వాళ్ళు కోచింగ్ తీసుకోవడాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సార్ ఈ జూనియర్ సివిల్ జడ్జికి స్టడీ మెటీరియల్ విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ప్రామాణిక పుస్తకాలు అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ వాళ్ళకు ఉండాల్సింది బేర్ యాక్ట్స్ అండి. వాళ్ళ దగ్గర వాళ్ళకు బేర్ యాక్ట్స్ అంటే అదొక గ్రంథం, మత గ్రంథం లాగా. సో ఖచ్చితంగా బేర్ యాక్ట్స్ను వాళ్ళు థర్వ్గా ఉండాలి. ఆల్వేస్ వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ మేజర్ ఫోకస్ అంతా ఆన్సర్ రైటింగే అండి. సార్ ఈ ప్రిపరేషన్ వాళ్ళు చాలా వరకు మిస్టేక్ చేస్తున్నారు. అరే నేను ఈ మిస్టేక్ చేశాను, అందువల్ల నాకు జాబ్ పోయింది అంటారు. సార్ మిస్టేక్స్ ఏంటి సార్ చెప్తారు సార్? వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. బేసిక్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ పుస్తకాలు కొనమండి. మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయిన ప్రతి పుస్తకం కొంటారు. ఒక్కో పుస్తకంలో కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక పుస్తకానికి ఇంకో పుస్తకానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు మార్కెట్లో దొరికే బుక్స్ అన్నీ తెచ్చుకొనేసి ఆడ పెట్టుకొని ఆ బుక్లో కొంచెం చదివి ఓవరాల్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే ఒక పుస్తకాన్నే నమ్ముకోండి, ఆ పుస్తకాన్నే 1కి 10 సార్లు ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీగా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇలా స్టూడెంట్స్ ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ను కలెక్ట్ చేసుకోవడం, అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్స్ ఏంటంటే ఎంతసేపు చదవడం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. అది మెయిన్, ఆన్సర్ రైటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఫ్రమ్ స్టార్టింగ్ డే ఆన్వర్డ్స్ మీరు ఆన్సర్ రైటింగ్ అన్నది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్స్ ఏంటంటే ఈ బేర్ యాక్ట్ చూసుకోకుండా బయట దొరికేటువంటి డిఫరెంట్ బుక్స్ తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బుక్స్లో ఉన్న లిటిల్ బిట్ కంటెంట్ మాత్రమే వీళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు.
సో మనం ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అకాడమిక్ ఎగ్జామ్ లాగా మనం జస్ట్ ఒక బుక్ తెచ్చుకొని ఒక గైడ్ లాంటిది తెచ్చుకొని ఆ క్వశ్చన్ను పట్టేసి ఇదే క్వశ్చన్ రేపు మనకు అక్కడ వస్తుంది, ఇదే క్వశ్చన్ ఆన్సర్ మనం అక్కడ సబ్మిట్ చేస్తామంటే అవ్వదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో చాలామంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే బేర్ యాక్ట్ చదవకపోవడం. బేర్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి సెక్షను, ప్రతి సబ్సెక్షన్ మీద పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే పిల్లలు ఎక్కడికి వాళ్ళ సక్సెస్ అన్నది ఎక్కడికి వెళ్ళదండి, 100% సక్సెస్ అవుతుంది. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోచింగ్ లేకుండా బుక్స్ అవి జాబ్ కొట్టొచ్చా కొట్టలేరని నా పాయింట్. కొట్టచ్చండి, 100% కొట్టచ్చు. అయితే ప్రాపర్గా వాళ్ళ టైం మేనేజ్మెంట్ అన్నది వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. ఎవ్రీడే 6 to 8 hours లేదా మినిమం 6 hours. చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నేను రోజుకు 12 గంటలు చదివాను, 15 గంటలు చదివాను, నాకు రాలేదన్నది. ఇక్కడ క్వాంటిటీ అన్నది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్. నువ్వు 2 గంటలు చదివినా కూడా ఎంత క్వాలిటీగా చదివావు, ఎంత నాలెడ్జ్ నువ్వు గ్రాస్ప్ చేసుకున్నావు. రోజుకు నువ్వు 10 గంటలు చదివినావా, 12 గంటలు చదివినావా అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ టైం మేనేజ్మెంట్, ఆ టైంను ఎలా వాళ్ళు టైం టేబుల్ చేసుకుంటారన్నది ఇంపార్టెంట్. 6 to 8 hours క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అండ్ వాళ్ళు కోచింగ్ అవసరమే, ఎందుకంటే ఒక గైడెన్స్ అన్నది కంపల్సరీ అండి. ఒక గైడ్, మీరు ఎలా వెళ్ళాలి, ఏ యాక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మేము మా టీము ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి జేసీజీ ఎగ్జామ్స్ను థరోగా స్టడీ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నది మేము ఎవ్రీ ఇయర్ వాకప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక గైడ్ అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఈ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని మేము గైడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము డబ్బు పరంగా మేము అఫోర్డ్ చేయలేము సార్, కానీ మాకు ఒక గైడెన్స్ కావాలి అనే వాళ్ళు ఉంటే కూడా అరోరా జ్యుడిషియల్ అకాడమీ ఆల్వేస్ వాళ్ళను ఇన్వైట్ చేస్తుందండి. వీఆర్ నాట్ కమర్షియల్, మేము ఆల్వేస్ కొంచెం హెల్పింగ్ మోటోలోనే ఉంటాం. అలాగా కంప్లీట్గా సార్ మేము ఆ డబ్బు పెట్టుకోలేము, సో అలా ఇప్పుడు కూడా చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా చాలామంది లాసెట్ పిల్లలు బేసిక్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ పేరెంట్స్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, లేదా చిన్న ఆటో డ్రైవర్స్, చిన్న కూరగాయల బండ్లు అట్లుంటాయి. వాళ్ళు ఏంటంటే ఓపెన్గా వాళ్ళు చెప్పేసుకుంటారు, సార్ మా ఫాదరు ఎక్స్పైర్డ్, లేదా మా మదర్ ఇట్లా ఇండ్లలో పనిచేస్తూ ఉంటుంది సార్ అంటే వాళ్ళకు వితౌట్ డిస్కషన్ ఇంకా నేనేం మాట్లాడను, ఇమ్మీడియట్గా ఆఫీస్లో చెప్పేస్తాను, వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చేయండి. సో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి కూడా ఎవరైనా అలా అఫోర్డ్ చేసుకోలేము అన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అరోరా జ్యుడిషియల్ అకాడమీని కాంటాక్ట్ అవ్వండి. వీ ఆల్వేస్ సపోర్ట్ యూ. సో చాలామంది ఒకప్పుడు లాయర్ అంటే లా కోర్సులు పూర్తి చేస్తే జడ్జి కోర్టుకు వెళ్ళాలి, ఏదో కేసులు ఉంటే వాదించాలి, అంతవరకు ఉంటుంది సార్. లా కోర్సులు పూర్తయిన తర్వాత వాళ్ళకి ఎంతసేపు ఉన్న కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులో వాదించాలి, కేసులు వస్తే వాళ్ళకి ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ కోర్టులో అది ఓకే జరుగుతుంది. కార్పొరేట్ రంగంలో వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? కార్పొరేట్ రంగంలో వీళ్ళకు చాలా అత్యుత్తమమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. వీళ్ళ ప్యాకేజెస్ చూస్తే చాలామంది ఏమంటూ ఉంటారంటే మన స్టూడెంట్స్, సార్ అలా జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు పోయి ఆడ లేని టెన్షన్ పడే కంటే కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్లో జాయిన్ అయ్యేసి ఒక లీగల్ అడ్వైజర్ అంటారు అక్కడ. సో ఈ కార్పొరేట్ కంపెనీస్లోకి వెళ్తే వీళ్ళకి పని ఏంటంటే ఏం పని ఉండదండి, వీళ్ళని కూర్చోబెడతారు అట్లా, మీకు సంవత్సరానికి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఆ కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ అరైజ్ అయ్యి ఆ కంపెనీ తరపున కోర్టుకు వెళ్ళి ఏదైనా వాదించాలి అన్నప్పుడు మాత్రమే వీళ్ళకి పని. రిమైనింగ్ టైంలో వీళ్ళకి ఏం వర్క్ ఉండదు, వీళ్ళకు ఊరికి అలా కూర్చోబెట్టి శాలరీస్ ఇస్తూ ఉంటారు. శాలరీస్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, ఎంత ఉంటుంది సార్ శాలరీస్? వీళ్ళకు ప్రయాణం 16 lakhs అలా ప్యాకేజ్ ఉంటుంది. 12 lakhs అయితే మినిమం ఉంటుంది, 12 to 16 lakhs. ఇంకా దాంట్లో సీనియారిటీ వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కనీసం వీళ్ళకు 5% to 10% హైక్ ఉంటుంది. 12 lakhs మినిమం. ఏ మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నా లీగల్ అడ్వైజర్స్ అనేవాళ్ళు కంపల్సరీ. మనం హైదరాబాద్ బేస్ తీసుకుంటే ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, అది కూడా ఒక్కో ఎంఎన్సీలో ఒక్కొక్క లీగల్ అడ్వైజర్ ఉండరు, టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 10 మంది లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. మీరు ఆ కార్పొరేట్ లా అని ఒక సపరేట్ చట్టం ఉంటుంది. సో ఆ కార్పొరేట్ లా మీద మీరు సపరేట్గా ఫోకస్ చేసి దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.